ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చేస్తున్నారు తెలుగు టెక్ విత్ రాజ్కో. ఫ్రెండ్స్, ఈ రోజు చేయడం మాత్రం ఈ పాన్ కార్డ్ నుండి నార్మల్ పాన్ కార్డ్లా ఎలా మార్చుకోవాలో ఈ వీడియో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసుకోండి, అలాగే కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ యాక్టివ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు నార్మల్గా మీరు పాన్ కార్డ్ అనగా మీరు డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆధార్ కార్డ్ నెంబర్తో మీరు అప్లై చేస్తుంటారు. సో దాంట్లో మీకు ఫాదర్ నేమ్ కానీ మీ సిగ్నేచర్ కానీ ఉండదు. అలాగే మీకు ఫిజికల్ కాపీ కూడా ఇంటికి రాదు. బట్ మీకు నార్మల్ ప్యాన్ కావాలని చాలా గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ మీరు ఏమైనా డిఫరెంట్గా మీరు అప్లై చేసేటప్పుడు కానీ పాన్ కార్డ్ అడుగుతుంటారు. సో ఆ పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలో, నార్మల్ పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో ఫుల్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పాన్ కార్డ్కి నార్మల్ పాన్ కార్డ్కి డిఫరెన్స్ ఏంటో మీకు చెప్తాను. ఫస్ట్, ఈ పాన్ కార్డ్లో మీకు ఫాదర్ నేమ్ అలాగే మీ సిగ్నేచర్ ఉండదు. అలాగే మీకు ఫిజికల్ కాపీ కూడా ఇంటికి రాదు కదా. సో మీకు ఈ పాన్ కార్డ్ వల్ల మీకు ఫాదర్ నేమ్ అలాగే మీ సిగ్నేచర్ ఉంటుంది, అలాగే మీకు ఫిజికల్ కాపీ కూడా ఇంటికి వస్తుంది. బట్ దీనికి మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది. ఆ మనీ ఎంతో మీకు ప్రాసెస్లో మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ని నార్మల్ పాన్ కార్డ్ ఎలా మార్చుకోవాలో, ఫాదర్ నేమ్, సిగ్నేచర్, ఫిజికల్ పాన్ కార్డ్ మీరు ఈజీగా ఎలా తెచ్చుకోవాలి చూద్దాం. మీరు బయట తెచ్చుకున్నట్టయితే చాలామంది స్టూడెంట్స్ కానీ చాలామంది అయితే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. నేను కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. నేను కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో మీకు యూట్యూబ్లో చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. అలాగే మీ దగ్గర రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఫోటో, సిగ్నేచర్, ఆధార్ పీడిఎఫ్ మాత్రం ఉండాలి. ఫోటో సైజ్ వచ్చేసరికి 50 KB, అది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసరికి 50 KB, ఇది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డ్ అనమాట, ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. అది కూడా 300 KB లోపు మాత్రం ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసరికి మీరు గూగుల్ క్రోమ్ కానీ ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళి NSDL అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఆన్లైన్ పాన్ అప్లికేషన్ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ టైప్ దగ్గర మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. న్యూ పాన్, ఫారెన్ సిటిజన్, చేంజెస్ ఆర్ కరెక్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కేటగిరీలో ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత అప్లికేషన్ ఇన్ఫర్మేషన్లో టైటిల్ దగ్గర శ్రీమతి, శ్రీ, కుమారి అని ఉంటుంది. ఇక్కడ మీరు ఒకవేళ మీరు మేల్స్ అయితే మాత్రం శ్రీ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు మ్యారీడ్ ఫీమేల్స్ అయితే మాత్రం శ్రీమతి, ఒకవేళ అన్మ్యారీడ్ ఫీమేల్స్ అయితే కుమారి సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఫస్ట్ నేమ్ అలాగే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే మిడిల్ నేమ్ ఒకవేళ ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే బ్లాంక్ వదిలేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే వెదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా క్లిక్ చేసుకోండి. దాని తర్వాత పాన్ కార్డ్ నెంబర్, మీరు ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్లో పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు బై సబ్మిటింగ్ డేటా దగ్గర ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి. అలాగే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీరు సబ్మిట్ చేయండి. దీని తర్వాత మీకు ఇక్కడ టోకెన్ నెంబర్ అయితే ఒకటి జనరేట్ అవుతుంది. ఒకవేళ మీ ప్రాసెస్ ఎక్కడ మిస్ అయినా కూడా, ఒకవేళ మీరు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర వెళ్ళినా కూడా టోకెన్ నెంబర్ అయితే నోట్ డౌన్ చేసుకోండి. ఈ టోకెన్ నెంబర్ అయితే మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడైనా ప్రాసెస్లో ఎక్కడ మిస్ అయినా కూడా, లేదంటే మీరు మళ్ళీ వెబ్సైట్ క్లోజ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చిన, లేదంటే మళ్ళీ న్యూ ఓపెన్ చేయాలన్నా కూడా ఈ టోకెన్ నెంబర్ నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే మీరు లాగిన్ కావచ్చు ఈ టోకెన్ నెంబర్ తోటి. మీరు ఎక్కడైతే మీరు స్టాప్ చేశారో అక్కడి నుంచి మీరు అయితే స్టార్ట్ చేయొచ్చు మళ్ళీ అప్లికేషన్ అనమాట. దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు మీకు అయితే ఇక్కడ టోకెన్ నెంబర్ అయితే ఒకటి జనరేట్ అవుతుంది. ఈ టోకెన్ నెంబర్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. టోకెన్ నెంబర్ నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే మీకు ప్రాసెస్ మీ వెబ్సైట్ స్లో అయినా, మీ వెబ్సైట్ ఏమైనా ప్రాబ్లం అయినా కూడా, మీరు మళ్ళీ క్లోజ్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ అయినా కూడా ఈ టోకెన్ నెంబర్ నోట్ డౌన్ చేసుకున్న తర్వాత మీరు ఈ టోకెన్ నెంబర్తో మీరు లాగిన్ కావచ్చు. దాని తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ స్కాన్ ఇమేజ్ త్రూ ఈ సైన్ ఉంటుంది. ప్రోటీన్ ఈ సైన్ ఛార్జెస్ ₹5.90 సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. పాన్ కార్డ్ అప్లికేషన్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, స్కాన్, అప్లోడ్, ఈ సైన్, ఈ రెండు సేమ్ అనమాట. మీకు క్లారిటీ చూపెట్టడానికి ఇలా అయితే మీరు చూపెడుతున్నాను. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్లో ప్రోటీన్ ఈ సైన్ 5.9 అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత చూస్ ఫ్రమ్ ద ఆప్షన్స్ బిలో నెక్స్ట్ ఫిజికల్ కాపీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఫిజికల్ కాపీ కావాలి కాబట్టి
దానికి 106 రూపీస్ అయితే తీసుకుంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇలా వచ్చినా చూసుకోండి ఒకసారి. వెదర్ ఫిజికల్ పాన్ కార్డ్ ఈజ్ రిక్వైర్డ్ అక్కడ ఎస్ క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీరు ఫుల్ నేమ్ ఆఫ్ అప్లికెంట్ మీరు స్టార్టింగ్ ఏమైతే ఇచ్చారో ఆ అప్లికేషన్ మొత్తం అయితే వస్తుంటుంది. అక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ టిక్ చేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అలాగే జెండర్ టిక్ చేసుకోండి, జెండర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఫోటో మిస్ మ్యాచ్, సిగ్నేచర్ మిస్ మ్యాచ్, డీటెయిల్స్ ఆఫ్ ద పేరెంట్స్. ఈ 3 ఆప్షన్స్కి టిక్ చేసుకోండి. మళ్ళీ మీరు డేట్ ఆఫ్ బర్త్ టిక్ చేసుకున్నారు, జెండర్ టిక్ చేసుకున్నారు, అలాగే ఫోటో మిస్ మ్యాచ్, సిగ్నేచర్ మిస్ మ్యాచ్, డీటెయిల్స్ ఆఫ్ ద పేరెంట్స్. ఈ 5 కూడా మీరు టిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఒకవేళ మీరు మదర్ సింగిల్ పేరెంట్ అయితే ఎస్ క్లిక్ చేసుకోండి, లేదంటే ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే ఫాదర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మదర్ నేమ్ ఆప్షనల్ అనమాట. ఒకవేళ మీరు అక్కడ నో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మదర్ నేమ్ ఆప్షనల్ అనమాట. దాని తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక స్టెప్ మిస్ అయ్యాను. ఒకవేళ మీరు పాన్ కార్డ్లో మీరు ఎవరి నేమ్ అయితే కావాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఫాదర్ నేమ్ ఆర్ మదర్స్ నేమ్. దాని తర్వాత మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరైతే క్లారిటీగా ఎంటర్ చేయండి. తర్వాత మళ్ళీ కరెక్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఫాదర్ నేమ్ లాస్ట్ నేమ్ క్లారిటీగా ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్ అనమాట. ఇక్కడ మీరు రెసిడెన్స్ అడ్రస్ టిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ మీరు హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని దగ్గర నేమ్ ఆఫ్ ప్రిమిసెస్ దగ్గర మీ ఫాదర్ నేమ్ కానీ ఎవరైనా నేమ్ ఎంటర్ చేయండి, సన్ ఆఫ్ పెట్టి. దాని తర్వాత రోడ్ మీ ఏరియా లొకేషన్ ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత టౌన్ ఆర్ డిస్ట్రిక్ట్, అలాగే కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోండి, అలాగే స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, పిన్ కోడ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత జిప్ కోడ్ అయితే మీరు జిప్ కోడ్ వదిలేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే మాత్రం కింద ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి, దాన్ని టిక్ మార్క్ చేసుకోండి ఒకవేళ మీకు ఆయన అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే, లేదంటే లేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది, దాన్ని టిక్ చేసుకోండి. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంది, అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఎస్టీడీ కోడ్, ఐఎస్డి కోడ్ ఉంటుంది, ఇక్కడ +91 ఉంటుంది, 91 సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఎస్టీడీ కోడ్ వచ్చేసరికి మీ ఏరియా లొకేషన్ బట్టి ఎస్టీడీ కోడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో మీ ఏరియాను ప్లస్ ఎస్టీడీ కోడ్ ఎంటర్ చేయండి. అక్కడ మీకు ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ తెచ్చి ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. దాని తర్వాత ఒకవేళ మీకు వేరే పాన్ కార్డ్ నెంబర్స్ ఉన్నాయా అని అడుగుతుంది. ఒకవేళ మీకు దగ్గర ఉంటే అవి ఎంటర్ చేయండి, లేదంటే నెక్స్ట్కి వెళ్ళిపోండి. దాని తర్వాత ఇక్కడ 4 ఆప్షన్స్కి మీరు ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ ఇష్యూడ్ బై యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. 4 ఆప్షన్స్కి ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిక్లరేషన్ ఇవ్వండి, ఐవి అని ఉంటుంది, దాని డిక్లరేషన్ ఇవ్వండి. ఇక్కడ సెలెక్ట్ దగ్గర అక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఎన్క్లోజ్డ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది, అక్కడ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ దగ్గర 3 సెలెక్ట్ చేసుకోండి. అలాగే ప్లేస్ అడుగుతుంది, ప్లేస్ మీరు ఏ ప్లేస్ అయితే నుంచి అప్లై చేస్తున్నా ఆ ప్లేస్ ఎంటర్ చేయండి, అలాగే డేట్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీరు ఇమేజ్ చెప్పాను కదా, నెక్స్ట్ అక్కడ ఇమేజెస్ కానీ అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇమేజెస్ అలాగే ఆధార్ కార్డ్ అనమాట. ఒకవేళ మీ ఇమేజెస్ 50 KB కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఇట్లాంటి వెబ్సైట్స్ అయితే ఉంటాయి, imageresizer.com అని. ఈ వెబ్సైట్లో వెళ్ళి మీ ఇమేజెస్ అప్లోడ్ చేయండి. అక్కడ మీరు 50 KB లోపల మాత్రం ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంటుంది, అది కూడా జేపీజీ ఫార్మాట్లో. ఈ వెబ్సైట్ లింక్ కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే సిగ్నేచర్ ఫోటో అయితే మీరు సేమ్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, 50 KB లోపల మాత్రమే ఉండేటట్టు చూసుకోండి. దాని తర్వాత మీరు ఆధార్ పీడిఎఫ్ అనమాట. ఆధార్ కార్డ్ ఒకవేళ మీరు ఫోటో తీసుకుంటే మాత్రం జేపీజీ టు పీడిఎఫ్ కన్వర్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు పీడిఎఫ్ ఉంటే నో ప్రాబ్లం అనమాట. ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఎందుకంటే మీ దగ్గర ఫోటో ఒకవేళ ఉంటే ఆధార్ కార్డ్ 2 సైడ్స్ దాన్ని మీరు పీడిఎఫ్ కన్వర్ట్ చేసుకోవడానికి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ వెబ్సైట్. దాని తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ మీరు చెప్పాను కదా, మీరు ఇక్కడ మిస్ అయినా కూడా ఒకవేళ వెబ్సైట్ క్లోజ్ చేసినా కూడా టోకెన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఒకవేళ వెబ్సైట్ క్లోజ్ అయితే మాత్రం కంటిన్యూ విత్ అప్లికేషన్ పైన ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ మీ టోకెన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, అలాగే క్యాప్చా కూడా ఎంటర్ చేయండి, సబ్మిట్ చేయండి. మీరు ఎక్కడైతే ప్రాసెస్ స్టాప్ చేశారో అక్కడ మీకు మళ్ళీ అక్కడ నుంచే మీకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇలా అయితే మీకు టోకెన్ అయితే యూస్ఫుల్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన ఫోటో ఉంటుంది, అక్కడ మీరు ఫోటో వచ్చిందో లేదో చెక్ చేసుకోండి, ఫోటో సిగ్నేచర్. దాని తర్వాత ఇక్కడ అప్లోడింగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ దగ్గర ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ పీడిఎఫ్ ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయండి. ఇక్కడ మీరు అప్లోడ్ చేశాక కింద మీ ఆధార్ కార్డ్ ఏదైతే మీరు ఎంటర్ చేశారో ఏదైతే అప్లోడ్ చేశారో ఆ ఫైల్ నేమ్ కింద ఉంటుంది,
ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అది ఉంటేనే మీరు నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోండి. దాని తర్వాత మీరు 4 డిజిట్స్ ఆఫ్ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయండి. ఫస్ట్ 8 డిజిట్స్ ఆఫ్ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయండి. ఫస్ట్ 8 డిజిట్స్ ఆఫ్ ఆధార్ కార్డ్. దాని తర్వాత మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ వస్తుంటాయి. దాని తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ ఇప్పటివరకు ఏం ఫిల్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ వస్తుంటాయి. అలాగే మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడనే మీరు చేంజ్ చేసుకోండి. మీరు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా అవన్నీ ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోండి. దాని తర్వాత మీరు పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిపోతారు. పేమెంట్ ఆప్షన్లో మీరు ఆన్లైన్ పేమెంట్ త్రూ పేటిఎం అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు 106 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు కన్ఫర్మేషన్ తీసుకోండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు ఇక్కడ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, క్యూఆర్ కోడ్, అలాగే యూపీఐ మీ దగ్గర ఏదైతే అవైలబుల్ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరు రిఫ్రెష్ ఆటోమేటిక్గా అదే అవుతుంది, మీరు ఎటువంటి రిఫ్రెష్ చేయకూడదు. అలాగే ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, పేమెంట్ రిసిప్ట్. దాని తర్వాత మీరు ఆధార్ అథెంటికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ఆధార్ అథెంటికేషన్లో మీ ఆధార్ నెంబర్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు టిక్ మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ అథెంటికేట్ అని ఉంటుంది ఆప్షన్, అది సెలెక్ట్ చేసుకోండి, అథెంటికేట్ అని. దాని తర్వాత అథెంటికేట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీ ఉందో దానికి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత సబ్మిట్ చేయండి. అలాగే ఇక్కడ కంటిన్యూ విత్ ఈసైన్ అని ఉంటుంది, ఈసైన్ క్లిక్ చేయండి. అప్పుడు మళ్ళీ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత దానికి మళ్ళీ ఒక ఓటీపీ అయితే వస్తుంది. మళ్ళీ ఒక ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు కొంచెం టైం తీసుకుంటుంది. ఆటోమేటిక్గా థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ ఆన్లైన్ ఫెసిలిటీ ఆఫ్ పాన్ అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు మీ అప్లికేషన్ అయితే మీకు సక్సెస్ అయింది. మీ అప్లికేషన్ డాక్యుమెంట్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. అది కూడా ప్రొటెక్ట్ అయితే ఉంటుంది. దాన్ని పాస్వర్డ్ అయితే DDMMYYY ఫార్మాట్లో ఉంటుంది. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఒక ఎగ్జాంపుల్ మీది 1 జనవరి 2001 అంటమాట. 01/01/2001 ఎంటర్ చేయండి. ఇలా అయితే మీరు ఓపెన్ చేసి మీ అప్లికేషన్ ఫామ్ అయితే చూసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఒకవేళ 48 అవర్స్ తర్వాత మీరు మీ పాన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే మాత్రం ఈ వెబ్సైట్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి పాన్ కార్డ్ స్టేటస్ అని. దాని తర్వాత ఇక్కడ మీరు కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ కోడ్లో మీకు చూపెడతాను ఇప్పుడు ఎలా ఎంటర్ చేయాలో. ఇక్కడ మీరు ఇలా అయితే ఉంటుంది వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీరు ఇక్కడ న్యూ ఆర్ పాన్ చేంజ్ రిక్వెస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ అక్నాలజ్మెంట్ నెంబర్ ఎంటర్ చేయండి. 15 డిజిట్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి, ఐఎమ్ నాట్ రోబోట్ అని. దాని తర్వాత సబ్మిట్ చేయండి. అక్కడ మీ పాన్ కార్డ్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇలా అయితే మీరు పాన్ కార్డ్ నుండి నార్మల్ పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. వితిన్ 10 days లోపలనే మీ ఇంటికి అయితే పాన్ కార్డ్ అనేది వస్తుంది, ఫిజికల్ పాన్ కార్డ్. అలాగే ఫాదర్ నేమ్ సిగ్నేచర్ కూడా మీరు ఆటోమేటిక్గా వస్తుంది, ఎందుకంటే మనం అప్లోడ్ చేస్తాం కదా సిగ్నేచర్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. జై హింద్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ రాజ్ కుమార్.